ఈ థర్డ్ లెసన్లోనే రెండో భాగం మనం చూస్తే కనుక ఇప్పటివరకు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి విషయాలు మనం చూసుకున్నాం. తర్వాత ఏమో యేసు ప్రభువు వారిని పరిచయం గురించిన విషయాల్లో వంశావళి ఎందుకు రాశారు, లేకపోతే 4 సువార్తల నుంచి మన పరిచయం ఎలా చేస్తున్నారు సువార్తికులు అన్న విషయాన్ని మనం చూసాం. అసలు యేసు ప్రభువు వారు భూమి మీద రావడానికి కారణాలు, లేకపోతే దానివల్ల ప్రయోజనాలు, ఆయన వచ్చి భూమి మీదకి వచ్చాడు కదా ఆయన యేసు ప్రభువు వారు, రావడానికి ప్రయోజనాలు, వచ్చిన తర్వాత ఉపయోగం, ప్రయోజనాలు అంటే ఉపయోగాలు కదా, ఉపయోగాలు, ఆయన ఏంటేంటి ఉపయోగాలు ఏంటేంటి అన్న విషయాలు మనం ఇప్పుడు ఈ పాఠంలో కూడా నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, సైడ్ హెడ్డింగ్ ఉంది, ఆయన అవతారం యొక్క 3 ప్రయోజనాలు. అవతారం యొక్క 3 ప్రయోజనాలు. అవతారం అవతారం అంటే ఇది ఏంటంటే మన ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు కొన్ని మతాల్లో చెప్పినట్లు ఒక రూపం నుంచి ఇంకో రూపం మారిపోవడం కాదు, లేకపోతే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిగా మారిపోవడం కాదు. ఈ అవతారం అనడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి బైబిల్ చెప్పే అవతారం ఏంటంటే తను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. తను ఏదైతే స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉన్న ఆయన తను తాను తగ్గించుకుని భూమి మీదకి మనతో ఉండడానికి వచ్చాడు అన్న విషయాన్ని మనకి తెలియపరచడానికి అవతారం అన్న పదం వాడబడింది అన్నమాట. అంటే ఆయన నిజానికి దేవుడు, ఆయన నివాసం, లేకపోతే ఆయన స్థితి, లేకపోతే ఆయన చూడడం అనేది ఇది సాధ్యమైంది కాదు ఎవరికి, మనుషులు ఎవ్వరికీ సాధ్యమైంది కాదు. మనం ఎలా మనిషిని ఎదుర్కొంటే మనం చూస్తున్నాం, రాజుగారిని అయితే చూస్తుంటాం, మంత్రులను చూస్తుంటాం, లేకపోతే పెద్ద పెద్ద అధికారులు ఉన్న వాళ్ళు చూస్తుంటాం మామూలు మనుషులుగా. కానీ దేవుణ్ణి చూడడం అనేది అది మనుషులకు సాధ్యమైంది కాదు. ఎందుకు సాధ్యమైంది కాదంటే ఆయన 1,000,000 సూర్యుల కంటే తేజస్సు కలిగిన వాడు. మనం జనరల్గా మధ్యాహ్న సమయంలో సూర్యుని చూడాలంటేనే మనకు కష్టం, చూడలేం. ఉదయకాలంలోనే ఏదో రౌండ్గా ఉన్నప్పుడు చక్కని రీతిగా మనం చూడొచ్చేమో, కానీ ఎండ వచ్చే కొలిది కొద్ది పైకి లేసే కొలిది మనం సూర్యుని చూడలేము, మన కళ్ళు దెబ్బతినేస్తాయి. ఆయన చాలా కాంతివంతుడు, ఎందుకంటే సూర్యుడు కూడా ఆయన తయారు చేశాడు. ఆయన తయారు చేసిన ఆయన అంటే ఇంక ఎలా ఉంటాడో చూడండి, చాలా గంభీరమైన రూపమైంది. ఒకవేళ ఎలా చూస్తే కనుక ఆకాశం ఎంత ఉందనుకుంటే కనుక సింపుల్గా ఊహించుకుంటే, ఒకవేళ ఆకాశం పైనుంచి ఎంతవరకు ఎంత ఉంటాడో అనుకుంటే కనుక అది కూడా తక్కువ రూపమైంది. అంత తేజస్సుతో అంత మహిమలో ఉన్న దేవుడు భూమి మీదకి రావడం అనేది చాలా ఆశ్చర్యమైంది, చాలా ఆశ్చర్యకర విషయం. అసలు మనిషి ఎంతటోడంటే మన ఈ సృష్టి అంతా చూస్తే కనుక, లేకపోతే మన సృష్టిలో ఉన్న అన్నిటిని చూస్తే కనుక, పాలపుంతలు, నక్షత్రాలు ఇవన్నీ చూస్తే కనుక, కోటాను నక్షత్రాలు, లేకపోతే పాలపుంతలు ఇవన్నీ చూస్తే కనుక భూమి యొక్క చిన్న గ్రహం చిన్నది కనబడుతుంటుంది. ఇంత లేదా చూడాలంటే అన్ని నక్షత్రాలు పాలపుంతలు ఒక్కొక్క చుక్కలా కనబడుతుంటాయి. పాలపుంతలన్నీ అందులో చిన్న చిన్న చుక్కలు ఒక్కొక్క సిస్టమ్ అయితే సోలార్ సిస్టము, లేకపోతే సూర్య కుటుంబాలు అలాగనుకుంటే కనుక అందులో ఒక చుక్కలా కనబడుతుంది. అంటే ఆ చుక్కలో అంటే భూ అంటే అంత ఆయన దృష్టిలో యెషయా గ్రంథంలో కూడా కనబడుతుంటుంది అది ఈ విషయాల గురించి. ఇందులో భూమి అంత ఉంటే కనుక ఒక చుక్కలాగా పోనీ ఒక ఎంత బాల్ అంత అనుకోండి భూమి, అందులో ప్రపంచ దేశాల్లో మనుషులందరూ ఎంతమంది ఉంటారు, అసలు మనం ఎంత అందులో చూస్తే చాలా ఆశ్చర్యం ఇది దేవుని దృష్టిలో చూస్తే కనుక. కానీ ఇలాంటి వ్యక్తుల దగ్గరికి ఆయన వచ్చి ఉండడం అనేది, తను తగ్గించుకొని ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం, మామూలు విషయం కాదు. ఇది మనం ధ్యానించినప్పుడు మన ఒళ్ళు గొగులు పడుతుంటుంది. ఈ విషయాల్ని మనం తెలుసుకుంటూ ఆయన భూమి మీద రావడానికి కారణాలు కూడా మనం చూసుకుంటాం అన్నమాట. ఒకటే కారణం ఏంటంటే దేవుడు తాను ఏమై ఉన్నాడో చూపించడానికి ఆయన వచ్చాడు. గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఈ ఆకాశాన్ని భూమిని కలుగజేసిన వాడు, ఆకాశాలు మహాకాశాలు ఇవన్నీ కూడా కలుగజేసిన దేవుడు అంట. అంత గొప్ప దేవుడు. ఈయన భూమి మీదకి రావడం అంటే నిజంగా ఆశ్చర్యమే. చెప్పుకున్నట్లుగా ఈ భూమి మీద మనుషుల్ని ఎలా చేశాడంటే తన ప్రేమతో చేశాడు. ప్రేమించి ఇంతున్న ఈ భూగ్రహంలోని ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవాన్ని ఇచ్చాడు, వాళ్ళ ఉనికిని ఇచ్చాడు, వాళ్ళ కుటుంబాన్ని ఇచ్చాడు, వాళ్ళు పోషిస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు. ఇవన్నీ ఆయన ద్వారానే జరుగుతున్నాయి, ఆయన ద్వారానే మనం ఉనికిలో ఉన్నాం. పౌలు గారు కూడా చెప్తున్న మాటలు
పత్రికల్లో రాస్తాడు. ఆయన ద్వారానే మనం చలిస్తామంటాడు ఆయన. ఇది అంటే దేవుడే మనందరినీ కూడా కొనసాగిస్తూ మనకు జీవం ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇవన్నీ చూస్తే కనుక ఇవన్నీ ఎందుకు చేశాడంటే తన ప్రేమ ద్వారా, తన ప్రేమ ద్వారా చేశాడంట. ఈ ప్రేమ ద్వారా చేసిన వ్యక్తి తప్పిపోయాడని చెప్పేసి తనను ప్రేమించి ఆయన భూమి మీదకి వచ్చేసాడు. ఇంత భూమి మీదకి ఇంత చేసిన మనిషి దగ్గరికి మనం ఆలోచిస్తే ఆ మనిషిలాగా అయిపోయి ఈయన దగ్గరికి వస్తాడంట. అది అవతారంగా ఈ లోకానికి వస్తాడు. ఇప్పుడు ఇలాగొచ్చిన దేవుడు ఈ వ్యక్తులకి, మనుషులకి తాను ఏమై ఉన్నాడో కనపరుచుకుంటున్నాడంట. ఏమై ఉన్నాడు? ఆయన వ్యక్తిత్వాలు చూస్తే కనుక మొట్టమొదటిగా ఆయన ప్రేమే. ఆయన ప్రేమ ద్వారానే మనం చేశాడు, ప్రేమ ద్వారానే సమస్తాన్ని నిర్వహించుకొస్తున్నాడు. అన్ని ప్రేమ ద్వారానే. ఆయన ఎవ్వరు, ఏ నరుడు కూడా ఆయన చూడలేడు, ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేరు, ఎవరిని కూడా ఆయన సమీపించలేరు. ఎందుకంటే సమీపించరాని తేజస్సులో ఆయన ఒక్కడే నివసిస్తున్నాడు బైబిల్ గ్రంథం. సమీపించడానికి కుదరదంట ఎవరు. సూర్యుడి దగ్గరికి సమీపించగలమా? సూర్యుడి దగ్గరికే మనం వెళ్ళలేము. ఎందుకంటే ఆయన చేసిన ఒక గోళం, అగ్నిగోళం, అది దేవుడు చేసినటువంటి. అలాంటి దాని దగ్గరికి వెళ్ళలేము. దేవుని దగ్గరికి ఎలాగ వెళ్ళలేము. ఇప్పుడు ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి తను ఏమై ఉన్నాడో తెలియపరచుకోవడానికి తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి నేను మిమ్మల్ని ప్రేమించడానికి వచ్చాను, నా ప్రేమ ఇది అని చూపించడానికి లోకంలోకి వచ్చాను. ముఖ్యంగా ఆయన ప్రేమతో పాటు ఆయన గుణలక్షణాలు, ఆయన ఉన్నతమైన లక్షణాలు, ఆయన విధేయత, ఇవన్నీ కూడా ఆయన ఏమై ఉన్నాడో అన్నీ కూడా మనుషులకి ఈ లోకంలోకి వచ్చినట్టు చూపించాడు అనమాట. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో మనకి కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాదు, మనతో ఎలాగ నివాసం చేశాడో, జీవించాడు అన్న విషయాల్ని తెలియపరిచాడు ఇక్కడికి వచ్చి. ఇది నిజానికి ఆలోచించడానికి కూడా ఊహ కూడా అన్నది అనమాట. అంతటి గొప్ప దేవుడి భూమి మీదకి వచ్చి మన ప్రేమించి రావడం ఏంటని చెప్పేసి ఇది ఆయన ఏమై ఉన్నాడో చూపించడం. అది రెండవదిగా నేను క్లుప్తంగా చెప్తున్నాను. రెండవదిగా సరే 14వ అధ్యాయంలోని యోహాను సువార్త 14వ అధ్యాయంలో 9వ వచనంలో అక్కడ ఉంటుంది, తండ్రిని యేసు ప్రభువు వారు ఎలాగ చూపిస్తున్నారు అన్న విషయాలు. ఫిలిప్ అంటాడు అక్కడ, తండ్రిని చూపించయ్యా నాకు అంటే యేసు ప్రభువు వారు అంటున్నారు, నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూస్తే కనుక నువ్వు తండ్రిని చూసినట్టే. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడంటే తండ్రిని, అంటే దేవుణ్ణి. నేనే దేవుణ్ణి అని చెప్పడం అన్నమాట. దేవుడే ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసించాడు అని తెలియపరుస్తున్న విషయాల్లో అదే కృపా సత్య సంపూర్ణుడుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన గొప్ప దేవుడై ఉండి మన పట్ల కృప సత్యాన్ని పూర్తిగా చూపించేవాడుగా ఆయన ప్రేమతో చూపించి లోకానికి వచ్చాడు అనే విషయాన్ని, ప్రేమ ద్వారా తెలియపరిచాడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఆయన తను ఏమై ఉన్నాడో మనకు తెలియపరచడానికి వచ్చాడు అనమాట. మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటిది దేవుడు తను ఏమై ఉన్నాడో ఎలా తెలియపరిచాడు? ఎవరి ద్వారా తెలియపరిచాడు? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ లోకానికి రావడం వల్ల ఆయన తండ్రి ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో తెలియపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండవది దేవుడు మనకి మనం ఏమి కావాలో, మనం ఏం కాగలమో అది మనకి చూపించడానికి. ఫస్ట్ ఏంటి? ఏమై ఉన్నాడు. ఇప్పుడేమో మనం ఏం కాగలం అంటే ఆదిలో దేవుడు మనుషులను చేసుకున్నప్పుడు వాళ్ళని చక్కని రీతిగా దేవుని పోలికలో చేశాడు. దేవుడు తన స్వరూపం ఇచ్చాడు, తన పోలిక అంత ఇచ్చేశాడు, పవిత్రంగా చేశాడు, మంచి గుణలక్షణాలు ఇచ్చాడు. ఎప్పుడైతే తప్పిదం చేశారో ఈ గుణలక్షణాలు ఇవన్నీ కూడా అవకతవకలు ఏర్పడిపోయి ప్రతి దాంట్లో లోపం వచ్చేసింది. పవిత్రతలో కోల్పోయాడు, ప్రేమలో కోల్పోయాడు, అన్యోన్యతలో కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి, అంటే దేవుడే ఈ లోకానికి వచ్చి మనం ఏం కాగలమంటే, మనం ఏదైతే దేవుడు ఉండాలని ఆదిలో ప్రణాళికేసి ఆదాము అవ్వను చేశాడో, అంటే దేవునితో మనం సహవాసం చేయాలని, దేవునితో కలిసి ఉండాలని, ఆయనతో ప్రేమలో ఉండాలని, ఆయనకి మనకి సహవాసం కలిగి ఉండాలని ఏదనుకున్నాడో అది ఏదైతే మనం పోగొట్టేసుకున్నామో పాపం ద్వారా, ఆదాము దగ్గర నుంచి ఏదైతే పోగొట్టుకున్నామో అది మళ్ళీ మనకి తిరిగిచ్చి, అర్థమవుతుందా? మళ్ళీ మనకి తిరిగిచ్చి ఆయనతో మళ్ళీ ఏదైతే పోగొట్టుకున్నామో అవన్నీ మళ్ళీ తిరిగి మనం పొందుకునేలా చేసి ఆయనతో సహవాసం చేసేవారిగా మనం చేశాడు అన్న. ఏంటంటే మళ్ళీ పవిత్రులుగా చేసేసాడు మనం.
ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమని, మనల్ని ఏమి కాగలము అంటే మళ్ళీ మనం పవిత్రులు కాగలడానికి, మళ్ళీ మనం పవిత్రులుగా చేయడానికి ఎవరి ద్వారా? దేవుడి లోకానికి రావడం ద్వారా జరిగిన కార్యం ఏంటంటే, ఏదైతే దేవుని దగ్గరికి వెళ్ళకపోతున్నామో, ఏదైతే పవిత్రత పోగొడేసుకున్నామో, ఏదైతే ప్రేమ పోగొడేసుకున్నామో, ముఖ్యంగా పవిత్రతలో ప్రత్యేకించబడిన వ్యక్తిగా మనం పోగొట్టుకున్నాము, దాన్ని తిరిగి మళ్ళీ మనకిచ్చి ఆయనతో సహవాసం చేయడానికి, ఆ పవిత్రతతో ఆయనతో ఆయన దగ్గర చేర్చుకోవడానికి మళ్ళీ మనల్ని పవిత్రంగా చేస్తాడు. అందుకే ఈ లోకంకి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న మాటలని స్వార్థంలోనూ అలాగే పత్రికల్లోనూ చక్కని రీతిగా రాసిన మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను పవిత్రుడు కనుక మీరు కూడా అంటే మనం పవిత్రంగా చేసి ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఉద్దేశం ఆయన దగ్గర తీసుకెళ్ళిపోవాలి, ఆయనతో పెట్టుకోవాలి, నిత్యం ఆయనతో పెట్టుకోవాలి. అలా మారిపోగలం ఆయన రావడాన్ని బట్టి. అలా మార్చేశాడు మనల్ని, ఆయన నమ్మిన వాళ్ళందరినీ అలా మార్చేశాడు అన్న. అది రెండవది. మూడవది, దేవుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు అన్న మూడో ప్రయోజనం ఏంటంటే, మూడో లాభం ఏంటంటే, దేవుడు మనుషులకి పాప ప్రాయశ్చిత్తానికి మానవుడై, మనుషులందరి గురించి పాపం ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన మనుషుడు అయిపోయి వచ్చాడు. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే, అందరూ పాపం చేసి, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమలు పొందలేకుండా పోయారు. అందరూ పాపలే, అందరికీ కూడా ప్రాయశ్చిత్తం అవసరం. అంటే అందరూ కూడా పాపాలని కడుక్కోవాలి, అందరూ కూడా తిప్పబడాలి. లేకపోతే ఏమవుతుంది? ఏకంగా కట్టకట్టుకుని నరకంలోకి వెళ్ళిపోతారు మనుషులు. ఆదాము దగ్గర నుంచి ఎంతమంది వ్యక్తులు ఉన్నారో మొత్తం మనుషులంతా ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు? వాళ్ళకి ప్రాయశ్చిత్తం అనేది లేకపోతే, అంటే వాళ్ళ పాపాల గురించిన గ్రహింపు లేకుండా వాళ్ళు ఎలాగ ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోయి వాళ్ళు దేవుని వైపు తిరగకపోతే కనుక నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపం ద్వారా దేవునితో తిరగాలి, దేవునిలోనికి మనసు మార్చుకుని ఆయనలోకి రావాలట. దాన్ని ఇక్కడ రాయబడి చూడండి, చక్కని రీతిగా ఇక్కడ రాయబడిన విషయాలు ఒకసారి చదివితే బాగా అర్థమవుతుంది. ప్రాయశ్చిత్తము చేయుటకు, తప్పులకు పరిహారం చెల్లించుటకు, తప్పును సరిచేసుకుంటకు ఆయన వచ్చాను. ఈ ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే, ఈ తప్పులైతే ఏదైతే మనం చేసిన తప్పుదాలు పాపాలు ఏ ఉన్నాయో అది సరిచేసుకోవడం అనమాట. సరిచేయడానికి ముందు వయసులోనేమో పరిహారం చెల్లించడానికి. ఒకటి పరిహారం చెల్లించాలి, రెండోది సరిచేయాలి. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం చేసుకోవాలంటే కుదరదు. మన పాపాలు మనం చేసుకోవాలంటే, మనం తప్పులు సరిదిద్దుకోవడానికి లేకపోతే తప్పులు సరి చేసుకోవడానికి మనం చేసుకోవడానికి కొంతవరకు అవుతుంది తప్ప, ఆ చేసిన దాన్ని ఫిక్స్ చేయడానికి దేవుడే ఫిక్స్ చేయాలి. అంటే పాపాలు కడగాలంటే ఆయనే కడగాలి. మనం తప్పిదం చేసామని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా పాపం చేసాము, ఆ పాపం చేసాను ఉప్పేసుకున్నంత మాత్రాన్ని ఆ పాపం పోదు. పాపం పోవాలంటే ఏం చేయాలంటే, ఈ చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఏంటి ప్రాయశ్చిత్తం? ఈ చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఏదైతే తప్పు చేసామో దానికి శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి. ఆ శిక్ష ఎంతమందికి ఎవరికి పడాలంటే, ఎవరైతే పాపం చేశారో అందరికీ పడాలి. అంటే మనుషులందరూ పాపం చేశారు కాబట్టి మనుషులందరికీ శిక్ష పడాలి. యేసుప్రభువు వారు రావడం వల్ల, అంటే దేవుడే మన దగ్గర రావడం వల్ల మనకి వచ్చిన లాభం ఏంటంటే, మనకి రావాల్సిన శిక్ష అంతా ఆయనమే పడింది, ఆయన అనుభవించాడు. అంటే ఆయన మనకి రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది, ఆయన మీద తీసుకున్నాడు. మనకు బదులు ఆయన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు. అది లాభం. ఏంటి లాభం? మన బదులు మనకు రావాల్సిన శిక్ష ఇక్కడ చక్కని రీతిగా రాయడం, తప్పును సరిచేయడం, లేకపోతే మనం చేసిన తప్పుదలన్నీ ఆయన మీద తీసుకోవడం. అందుకని ఆయన ఏ పాపము చేయలేదు, మనం చేసిన తప్పులన్నీ కూడా ఆయన మీద పడ్డాయి అన్నమాట. అంటే పరిహారం చేయడు, మనం చేసిన తప్పుదలన్నింటినీ కూడా పరిహారం చేయడు, మనం చేసిన దోషాలన్నింటినీ కూడా ఆయనే కొట్టివేయడు, తీసివేయడు. ఇవన్నీ కూడా ఎలాగంటే ఆయన బలియాగం ద్వారా, ఆయన సిలువలో చేసిన కార్యం ద్వారా ఇవన్నీ కూడా చేసుకొచ్చాడు అన్న విషయాలు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇది భూమి మీదకి రావడం వల్ల మనకి ప్రయోజనాలు. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి రావడం వల్ల ఇందులోనే మొత్తం అన్ని కూడా కలిపి వస్తాయి. మొట్టమొదటిగా ఏంటది? ఆయన భూమి మీద రావడం వల్ల దేవుడు తాను ఏమై ఉన్నాడో చూపించడానికి. రెండవదిగా మనం ఏం కాగలము,
మనం ఏమై ఉన్నాడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమను చూపించడానికి, ఆయన ప్రేమను వ్యక్తం చేస్తూ మనల్ని దేవుని దగ్గర చేర్చుకోవడానికి ఆయన వచ్చాడు. రెండవదిగా మనల్ని పవిత్రంగా చేసి, పాపాలను కడిగించి పవిత్రంగా చేసి, మనం ఆయనతో సహవాసం చేసేటప్పుడు మనల్ని పవిత్రంగా చేసేసి, పవిత్రపరిచి దేవునితో సహవాసంలో చేయడానికి మనం రెండోది చేసుకున్నాడు. మూడవదిగా మనకి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన మనం చేసుకున్నాడు. మన పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయాడు. మనందరి పాపాలు ఆయన మీద చేసుకున్నాడు. ఇదన్నీ కూడా మన లాభమే. ఇన్ని తెలుసుకున్న తర్వాత మనం దేవుడు విడిచిపెడితే, లేకపోతే దేవుడు నమ్ముకోకపోతే ఎలా ఉంటుందంటే గుండె చెళ్ళుమంటది అన్నట్టు. ఈ రక్షణ అనేది మామూలుగా రాలేదు మనకు. మనం చేసిన పాపాలకి మనం చచ్చిపోవాలి. ప్రతి వ్యక్తి చచ్చిపోవాల్సిందే. చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాలి. అందరూ కూడా పిల్లలేదు జల్లలేదు మొత్తం అందరూ కూడా కట్టకట్టి నరకానికి వెళ్ళిపోవాల్సిందే. అలా వెళ్ళిపోకుండా మన పట్ల ఆయన ప్రేమ చూపించి మొట్టమొదటి, తర్వాత మనల్ని పవిత్రపరిచి రెండోది, మనకి ప్రాయశ్చిత్తం తానే చెల్లించి, మూడు చేయడం ద్వారా మనకి దేవునితో సహవాసాన్ని ఇచ్చాడు అన్న విషయాలు ఇక్కడ దేవుడు ఈ లోకానికి వచ్చి దేవుడిగా మనం చేసిన కార్యాలని మనం తెలుసుకుంటాం. అది దేవుడు ఈ లోకానికి రావడం వల్ల మనకు ప్రయోజనం. మరి ఇంత ఇలా చేసిన దేవుడిని మనం తెలుసుకున్నాం. మరి తెలియని వ్యక్తులకి మనం ఏం చేయాలి? మనం తెలియపరచాలి. ఎందుకంటే వాళ్ళు పాపం మనం కూడా రక్షించబడడం ఎలాగంటే ఎవరొకరు చెప్పడం ద్వారా, ఏదో పాట ద్వారా, ఎవరొకరు మాట ద్వారా, లేకపోతే ఎక్కడ చూడ వినడం ద్వారా. దేవుని గురించిన మాట వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట దేవుని గురించిన మాట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ వినడం వల్ల మనం రక్షణ పొంది దేవునిలోనికి మనం వచ్చేస్తాం. ఇప్పుడు ఈ మాట మనం తెలుసుకున్న మాటని మరి ఇతర వ్యక్తులు చెప్పకపోతే వాళ్ళు రక్షణలా పొందుతారు. అదే పౌలు గారు అంటారు, ఇప్పుడు చెప్పేవాడు లేకపోతే వినేవాడు ఎక్కడ? ఇప్పుడు చెప్పేవాడు మరి పంపబడకపోతే ఎవడు చెప్తాడు అంటారు. అంటే మనం చెప్పేవాళ్ళుగా, మనం పంపించేవాళ్ళుగా, ఇతర వ్యక్తులకి అవతల వ్యక్తికి వినిపించేవాళ్ళుగా మనం ఉండాలి. అలాగ తయారు చేయాలి మనం కూడా ఇతర వ్యక్తులని. అది మనం చేయవలసిన పని. అప్పుడు దేవుని పరలోక రాజ్యం గురించినటువంటి ఆయన ప్రణాళిక, ఆయన చెప్పిన పని మనం చేసిన వాళ్ళు అవుతాం. యోహాను గారు బాప్తిస్మ యోహాను చేసిన పనైనా అదే, తర్వాత శిష్యులు చేసిన పనైనా అదే, మన పితరులు చేసిన పనైనా అదే, మనం చేయవలసింది కూడా అదే. ఆయన రాజ్య వ్యాప్తికి ఎవరైతే ముందు రక్షించబడ్డారో వాళ్ళు ఖచ్చితంగా ఆయన రాజ్య వ్యాప్తిలో మనం కూడా పాత్రలుగా మనం ఉపయోగపడాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక.